శ్రీ కాళహస్తి శ్రీ సుఖ బ్రహ్మాశ్రమ స్థాపకులు పూజ్యపాదులు శ్రీ 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 విద్యా ప్రకాశనందగిరి స్వాములు వారి శిష్యుడు ఈశ్వర్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఓం విద్యయా తపసా చైవ పూతాత్మాయతి పుంగవః స్వామీ విద్యాప్రకాశాఖ్యో గురుర్విజయతేతరాం. ఓం వికిరంతం సదా గీతామకరందం మహీతలే యతిశ్రేష్టం భజే శ్రీవిద్యాప్రకాశానంద సద్గురుం. శ్రీవిద్యాప్రకాశానంద సద్గురుం. భగవంతునికి భక్తితో ప్రణామాలు అర్పిస్తూ అస్మదీయులు గురుదేవులైనటువంటి పూజ్యశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారిని మనస వాచ వందనాలు అర్పిస్తూ సూక్తి సుధలో ప్రవేశిస్తాం. అనేక సూక్తులను మనము మననం చేసుకుంటూ ఉన్నాం. సూక్తి సుధ అనే ఈ శీర్షికతో ప్రారంభమవుతున్నటువంటి ఈ కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తినివ్వాలి అని కోరుకుంటూ ఈరోజు సూక్తి. ముసలిపై కూర్చొని నది దాటలేడు. ఎవరైనా ముసలిపై కూర్చొని నది దాటగలడా? కావున ముసలిపై కూర్చొని నది దాటలేడు. అలాగే దుర్గుణాలు అనే ముసలిపైన సవారీ చేస్తూ మోక్షధామము చేరలేడు. బాగా అర్థమైందా? దుర్గుణాలనే ముసలి. ఈ ముసలి చాలా పెద్ద గడుగ్గాయ్. దుర్గుణాలనే ముసలిపై కూర్చొని మోక్షధామము చేరలేడు. ఇక కంటి డాక్టర్కు కన్ను, కంటి డాక్టర్కు కన్ను, పంటి డాక్టర్కు పన్ను, హార్ట్ డాక్టర్కు హార్టు పనిచేస్తాయి అనే గ్యారంటీ లేదు. అందరికీ ఆ దైవమే శరణ్యము. అర్థమైనదా? కంటి డాక్టర్కు కన్ను, పంటి డాక్టర్కు పన్ను, హార్ట్ డాక్టర్కు హార్టు పనిచేస్తాయనే గ్యారంటీ మాత్రం లేదు. కావున అందరికీ దైవమే శరణ్యము. నిజమైన భక్తుడు అన్నీ నీ వస్తువులే స్వామి అంటాడు. నిజమైన భక్తుడు అన్నీ నీ వస్తువులే స్వామి, మీ పాదాలు మాత్రమే నావి అంటాడు. ఆహా, భక్తుడు ఏమంటాడు? అన్నీ మీ వస్తువులే స్వామి, మీ పాదపద్మములు మాత్రమే నాయి అంటాడు. నిజమైన భక్తుడు అలా వ్యవహరిస్తారట. ఇక చూడండి, మనకు ఉన్న రోగాలన్నీ ఏకదమ్మున వదిలిపోవాలి అని అనుకుంటే దానికి ఈ సూక్తి ఉపయోగపడుతుంది. మనకున్న సమస్త రోగాలు వదిలిపోవాలంటే ఏమిటి? కోపాన్ని కోపగించు. చూడండి లిస్టు. కోపాన్ని కోపగించు, ఆవేశాన్ని అరికట్టు, లోభాన్ని వదిలివేయి, ఈర్ష్యను ఈడ్చివేయి, అసూయను అంతము చేయుము, ద్వేషాన్ని దులిపివేయము, దోషాన్ని దూరీకరించుము, ఆశను అనగద్రొక్కుము,
అప్పుడు రోగాలన్నీ వదిలిపోవును. భలే. కాబట్టి ప్రతి ఒక్కరూ రోగాలన్నీ వదిలిపోవాలనుకుంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పిన లిస్ట్ ఏదైతే ఉన్నదో ఆ లిస్టును మరొకసారి గుర్తు చేసుకుందాము. రోగాలన్నీ వదిలిపోవాలంటే ముందు ఇవన్నీ ఈ పనులు చేయాలంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? కోపాన్ని కోపగించుము, ఆవేశాన్ని అరికట్టుము, లోభాన్ని వదిలివేయుము, ఈర్ష్యను ఈడ్చివేయుము, అసూయను అంతము చేయుము, ద్వేషాన్ని దులిపివేయుము, దోషాన్ని దూరీకరించుము, ఆశను అనగద్రొక్కుము, అప్పుడు రోగాలన్నీ వదిలిపోవును. ఇక క్రోధాన్ని గెంటివేయుము, అహంకారాన్ని అనగద్రొక్కుము, దుర్గుణాలను దులిపివేయుము, సద్గుణాలకు స్వాగతము పలుకుము. దుఃఖపెట్టకు, దుఃఖపడకు. ద్వేషరాహిత్యమే భగవంతునికి ప్రీతికరమైన పూజ. ఇక చూడండి, పాపిని దుఃఖాలు పట్టి పీడించు. పాపిని దుఃఖాలు పట్టి పీడించు, పుణ్యుని సౌఖ్యాలు ప్రీతితో చేరు, ప్రేమయే ద్వేషాన్ని పారద్రోలు, చెడు తలంపు తెచ్చు చేటు మనకు. బాగుందే. పాపిని దుఃఖాలు పట్టి పీడించును. గుర్తుంచుకోండి, ఒకటి దుఃఖపడుతున్నాడంటే దానికి కారణము వాడు పాపం చేశాడు. పాపిని దుఃఖాలు పట్టి పీడించు, పుణ్యుని సౌఖ్యాలు ప్రీతితో చేరు, ప్రేమయే ద్వేషాన్ని పారద్రోలు, చెడు తలంపు తెచ్చు చేటు మనకు. పాపకార్యాలు పడద్రోయు నరకాన, పాపాన్ని విషము వలె పారవేయి ఇహలోన. హింసకు ప్రతిహింస పనికిరాదు. గుర్తుంచుకోండి, హింసకు ప్రతిహింస ఎప్పటికీ పనికిరాదు. హింసకు ప్రతిహింస పనికిరాదు. చెడు చేరదీయకు, మంచి మానివేయకు. చెడు చేరనీయకు, మంచి మానివేయకు. అసూయే అశాంతికి మూలమని మరువకు. చేయకు మరి చెడ్డ కార్యాలు. చేయకు మరి చెడ్డ కార్యాలు. ఆపకు మరి మంచి కార్యాలు. చెడును ఆచరించకు, మంచిని త్రోసిపుచ్చకు. చూడండి జాగ్రత్తగా ఒక్కొక్కటి. చెడును ఆచరించకు, మంచిని త్రోసిపుచ్చకు. మంచిని ఆదరించుటలోనే ఆనందించుట మరువకు. శాంతస్వరూపుడే నిజమైన సాధువు. సాధువు ఎవరండి? శాంతస్వరూపుడే నిజమైన సాధువు. ఇంద్రియాలను జయించిన వాడే విజ్ఞానఘనుడు. విజ్ఞానఘనుడు ఎవరు? ఇంద్రియాలను జయించిన వాడే విజ్ఞానఘనుడు. సబ్బుతో ఒళ్ళు శుభ్రపరచు, సద్గుణాలతో మనస్సు శుభ్రపరచు. లోకాన్ని జయించినానని విర్రవీగకు, ఇంద్రియాలను జయించి హీరోవు కమ్ము. లోకాన్ని జయించినానని విర్రవీగకు, ఇంద్రియాలను జయించి హీరో కమ్ము. నీవు హీరో కావాలంటే ఇంద్రియాలను జయించి హీరో కమ్ము. చెడ్డ పని చేయుటకు సాహసించకు, మంచి పని చేయుటకు నీరసించకు. భలే. చూడండి, చెడ్డ పని చేయుటకు సాహసించకు. నీ సాహసం చెడ్డ పని చేయుటలో ఉపయోగించకు, కానీ మంచి పని చేయుటకు నీరసించకు. మంచి పని చేయుటకు నీరసించకు. బాగా ఉంది కదా. ఇది చాలా ప్రతి ఒక్కరికి అవసరమైనది కాబట్టి మరొకసారి గుర్తు చేసుకుందాము. చెడ్డ పని చేయుటకు సాహసించకు, మంచి పని చేయుటకు నీరసించకు. మేలు చేయుటకు ముందుండు, కీడు చేయుటకు ఎక్కడా ఉండకు. మేలు చేయుటకు ముందుండు, కీడు చేయుటకు ఎక్కడా ఉండకు. కొండంత కోరికలు వద్దు, ఉన్నంతలోనే ముద్దు. కొండంత కోరికలు వద్దు, ఉన్నంతలోనే ముద్దు. కోరికలను పెంచుతావు, అమలు కాకపోతే అరుస్తావు. హద్దులేని కోరికలు వద్దు, హద్దులోనే ఉంది ముద్దు. ప్రపంచాన్ని భయపెట్టితివా, నీ భద్రతకే అది ముప్పు. గొప్పవాడవని నీవే డబ్బా కొట్టుకోకు. చూడండి, గొప్పవాడవని నీవు నీకే డబ్బా కొట్టుకోకు. గ్యాస్ కొట్టుకుంటుంటారు. గొప్పవాడవని నీవే డబ్బా కొట్టుకోకు. లేని బిరుదులను డబ్బు పెట్టి కొనబోకు. అంతా నీదే అని భ్రమించకు, ఏది నీది కాదని గ్రహించు. ఒట్టి చేతులతోనే వచ్చావు, అదే విధంగా పోతావు. పనికి మాలిన పనులు కలుపు మొక్కల వంటివి.
పనికి మాలిన పనులు కలుపు మొక్కల వంటివి, కలుపు మొక్కలు పంటకే ముప్పు వంటివి. రోజులోని 24 గంటలు నీవే కావచ్చు. రోజులోని 24 గంటలు నీవే కావచ్చు. అందులోని 1 గంటైనా ఇతరులకు అర్పించు. అందులో కనీసం 1 గంటైనా ఇతరుల సేవకు అర్పించు. సేవ చేసి సేద తీర్చు. సేవ చేసి సేద తీర్చు. నీ స్థాయి ఏ స్థాయి అయినా తల్లి స్థాయిని గౌరవించు. నీ స్థాయి ఏ స్థాయి అయినా తల్లి స్థాయిని గౌరవించు. ఆహా, నీవు ఢిల్లీకి రాజు అయినప్పటికీ కూడా తల్లికి మాత్రం బిడ్డవే అని గ్రహించు. నీ స్థాయి ఏ స్థాయి అయినా తల్లి స్థాయిని గౌరవించు. తల్లిని ఆదరించు. నీ స్థాయిని అధిగమించు. ఆహా, నీకు లేనిది ఇతరులకున్నదని అసూయపడకు. పరుల ఆస్తి కొరకు ప్రాకులాడకు. నీ వద్దనున్నదే నీ వాటా అనుకో. నీ వద్ద ఉన్నదే నీ వాటా అనుకో. నీ పొరపాట్లు తొందరపాట్లు మరొకరికి అగచాట్లు కారాదు. నీవు చేసిన పొరపాట్లు, తొందరపాట్లు ఇంకొకరి అగచాట్లు కారాదు. ఉన్నతుడవై ఉన్నప్పుడు అనుకవతో ఉండు. అనుకవతోనే ఉన్నతుడవైనాడు గ్రహించు. ఉప్పు కర్పూరము పోలికలు ఒకటే కావచ్చు. ఉప్పు కర్పూరము పోలికలు ఒకటే కావచ్చు. రుచులు మాత్రం వేరువేరు. మనిషికి పోలికలు సరిపోవచ్చు. అభిరుచులు వేరువేరు అని గ్రహించు. నీ రంగములో నీవు గొప్పవాడివే కావచ్చు. నీ రంగములో నీవు మహా గొప్పవాడివే కావచ్చు. అన్ని రంగాలలో తలదూర్చకు. ఏం పరమానంద శిష్య, నీ రంగములో నీవు గొప్పవాడివే కావచ్చు. అన్ని రంగాలలో తలదూర్చకు. తెలియని విషయాన్ని తెలిసినట్లు నటించకు. తెలిసిన విషయాన్ని తెలియదని తప్పించుకోకు. భలే, మరి ఈ ఒక్కసారి గుర్తుంచుకుందాము. నీ రంగములో నీవు గొప్పవాడివే కావచ్చు. అన్ని రంగాలలో తలదూర్చకు. అన్నీ నాకు తెలుసునంటూ అన్నిట్లో తలదూర్చకు. తెలియని విషయాన్ని తెలిసినట్లు నటించకు. తెలిసిన విషయాన్ని తెలియదని తప్పించుకోకు. తంటాలు పెట్టకు, తమాషా చూడకు. తంటాలు పెట్టకు, తమాషా చూడకు. ద్వేషాన్ని జయించాలంటే ప్రేమను పెంచవలసిందే. ప్రేమ ఉన్న చోట ద్వేషానికి చోటు లేదు. నీరు పారుదల లేకపోతే పాచి పడుతుంది. గుర్తుంచుకోండి, నీరు పారుదల లేకపోతే పాచి పడుతుంది. తిన్నది వదలకపోతే కడుపు కంపు కొడుతుంది. తిన్నది వదలకపోతే కంపు కొడుతుంది. గుర్తుంచుకోండి, నీరు పారుదల లేకపోతే పాచి పడుతుంది. అంతే కదా, నీరు స్టాక్ ఉందంటే పాచి పడుతుంది. తిన్నది వదలకపోతే కడుపు కంపు కొడుతుంది. నీ సంపాదనలో కొంత దానము చేయుము. దానము చేయని ధనము దండగే అవుతుంది. సలహాల కంటే సహాయం మిన్న, మంచితనమే మానవత్వమన్న. సలహాల కంటే సహాయం మిన్న. ఉచిత సలహాలు ఇస్తుంటారు కొంతమంది, వారిని కూర్చున్నటువంటి సూక్తి. సలహాల కంటే సహాయం మిన్న, మంచితనమే మానవత్వమన్న. ఈ మంచితనమే మానవత్వమన్న. నీకు తెలిసింది తెలుసుకో. నీకు తెలిసింది దాచుకోకు. నీకు తెలియందేవో తెలుసుకో. నీకు తెలియనిది తెలుసుకో, తెలిసింది దాచుకోకు. ఇంట్లో శత్రువులతో కొంత బాధ. చూడండి, ఇంట్లో శత్రువులతో కొంతే బాధ, ఒంట్లో శత్రువులతో అమిత బాధ. మన ఒంట్లో కూడా శత్రువులు ఉన్నారు, వాటితో అమిత బాధ. మన ఇంద్రియాలే మనకు శత్రువులు, వాటిని జయించటమే మన విజయానికి చిహ్నం. లోకాన్ని జయించి తృప్తి చెందకు, నీ ఇంద్రియాలను జయించి సంతృప్తి చెందుము. అది లోకములన్నీయున్ ఘడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము గెలువనేరవు. నిన్ను నిబద్ధునుంజేయు నీ భీకర శత్రువులారూరు అంటాడు అన్నమాట. కాబట్టి ఇంద్రియాలను జయించే హీరోకము. తీపి ఉందని తీర్మానించిన చక్కెర నీకు చేదుగా ఉందంటావా? తీపిగా ఉందని తీర్మానించిన చక్కెర నీకు చేదుగా ఉంది అంటావా? నీ నాలుకలో దోషం ఉన్నట్లే. అందరికీ నచ్చిన మంచి పనులు నీకు నచ్చలేదంటావా? నీ మనస్సుకు దోషం ఉన్నట్లే. మరొకటి చూడండి, ఉదయాన్నే వదులుతున్నాం ప్రతిదినం. అందరికీ అర్థమైందా ఇదేమిటో? ఉదయాన్నే వదులుతున్నాం ప్రతిదినం,
అది వదలకపోతే ఆరోగ్యానికి హానికరం. ఆహా, నీకున్న దానిలో కొంత వదులుకో అనుదినం, నీకున్న దానిలో కొంత వదులుకో అనుదినం, పేదవారికి అదే కొంత ఉపయోగకరం, వదలుటలోనే ఉంది ఆనందం, అదే భగవంతుని ఆదేశం. ఎంత చక్కటి వాక్యం అండి. ఉదయాన్నే వదులుతున్నాం ప్రతిదినం, అది వదలకపోతే ఆరోగ్యానికి హానికరం. వదలాల్సిందే కదా ఉదయం, రాత్రి ఏమి తిన్నా అది వదలకపోతే ఆరోగ్యానికి హానికరం. నీకున్న దానిలో కొంత వదులుకో అనుదినం, పేదవారికి అదే కొంత ఉపయోగకరం, వదలుటలోనే ఉంది ఆనందం, అదే భగవంతుని ఆదేశం. న్యాయ సంపాదనతో గంజి త్రాగితే అమృతము, న్యాయ సంపాదనతో గంజి త్రాగినను అమృతమే, అన్యాయ సంపాదనతో ఏమి తిన్నను విషమే. ఎవరూ ఇష్టపడనివి కొన్ని ఉన్నాయి. ఎవరూ ఇష్టపడనివి మృత్యువు, ముసలితనము, కష్టములు, నష్టము. చూడండి, ఇవన్నీ ఎవరైనా ఇష్టపడతారా? ఎవరూ ఇష్టపడనివి మృత్యువు, ముసలితనము, కష్టములు, నష్టములు. అందరూ ఇష్టపడేవి ఆయుష్షు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, అధికారం. ఎన్ని విద్యలు నేర్చినా నదిలో ఈత విద్య అవసరం, ఎన్ని సంపదలు ఉన్నా దైవ సంపద అవసరం. గుర్తుంచుకోండి, ఎన్ని సంపదలున్నా దైవ సంపదన అవసరం. పిలువని పేరంటానికి పోకపోయినా పర్వాలేదు. గుర్తుంచుకోండి, పిలువని పేరంటానికి పోకపోయినా పర్వాలేదు. ఇల్లు కాలినా ఒళ్ళు కాలినా ఎలుకలు పిలువకపోయినా పోయి రక్షించు. చూడండి, పిలువని పేరంటానికి పోకపోయినా పర్వాలేదు, ఇల్లు కాలినా ఒళ్ళు కాలినా పిలువకపోయినా పోయి రక్షించు. అక్కడ ఏమి బొట్టు పెట్టి నీకు వెల్కమ్ అడ్రస్ చెప్పి స్వాగతం చెప్పని అవసరం లేదు. ఈ పనులకు, ఏ పనులకు? ఇల్లు కాలినా ఒళ్ళు కాలినా పిలువకపోయినా రక్షించు. ఆపత్తులో ఆదుకొనుటకు ఆహ్వానం అక్కరలేదని గ్రహించు. ఆహా, ఆపత్తులో ఆదుకొనుటకు ఆహ్వానం అక్కరలేదని గ్రహించు. జబ్బులోనే డాక్టరు గుర్తుంటాడు. మరొక సూక్తి, జబ్బులోనే డాక్టరు గుర్తుంటాడు, బాధలలోనే భగవంతుడు గుర్తుంటాడు. బాధలకు భయపడకు, భగవంతుని మరువకు. వేడి ఉన్నప్పుడే చల్లదనం శక్తి తెలుస్తుంది, బాధలు ఉన్నప్పుడే శాంతి విలువ తెలుస్తుంది. గుర్తుంచుకోండి. పోస్ట్ మ్యాన్ నీకు వచ్చిన ఉత్తరాలు అందిస్తాడు. ఈ సూక్తి చూడండి, పోస్ట్ మ్యాన్ నీకు వచ్చిన ఉత్తరాలు అందిస్తాడు, నీకు నచ్చిన ఉత్తరాలు ఇవ్వడు. ఇస్తాడని మీకు నచ్చిన ఉత్తరాలు ఇస్తాడా పోస్ట్ మ్యాన్? నీకు వచ్చిన ఉత్తరాలే అందిస్తాడు. భగవంతుడు పోస్ట్ మ్యాన్ వంటివాడు. బాధలు భగవంతుడు ఇవ్వడు, నీ కర్మ ఫలితాన్ని భగవంతుడు అందిస్తాడు. నీ కర్మ ఫలితాన్ని భగవంతుడు నీకు అందిస్తాడు. మంచి కర్మలే చెయ్యి, మంచి ఫలితాన్ని పొందు. కాబట్టి మనం చేసుకునేది మంచి చేసుకుంటే సరిపోలేదా? శిక్షించు అధికారము ఉందని అందరినీ భక్షించకు, శిక్షించు అధికారం ఉందని అందరినీ భక్షించకు. భయపెట్టి భక్షించితివా భంగపాటు తప్పదని గ్రహించు. ఉన్నది ఉన్నట్లు గ్రహించేవారు ఉత్తములు, ఉన్నది లేనట్లుగా గ్రహించేవారు అధములు, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చిత్రించేవారు అధమాదములు. అధమాదములతో అందరికీ అగచాట్లే. మానవత్వం విలువ తెలుసుకో, మానవత్వానికి మలినం అంటించకు. మానవత్వానికి మత్స తెచ్చితివా మాధవుడు కూడా క్షమించడు. వదలిన బాణం వెనక్కు రాదు, చేసిన పాపం వదిలిపోదు. బలముందని బజారున పడకు, బుద్ధి బలం పెంచుకో, బుద్ధిగా ఉండు. బుద్ధి లేని మనిషి శుద్ధ దండగా. ప్రజలు నిన్ను గుర్తించలేదని ఆందోళన చెందకు, గుర్తింపునకు సరిపడా సమర్థత పెంచుకో. ఇల్లు గెలిచి రచ్చ గెలవమంటాము, ఇల్లు గెలిచి రచ్చ గెలవమంటారు. అన్నీ బాగుంటే అందరూ పెద్ద మనుషులే. అద్దములో నీ స్వరూపానికి దండ వేయలేవు. చూడండి, అద్దములో నీ స్వరూపానికి దండ వేయలేవు. నీ మెడలో దండ వేసుకుంటే అద్దములో నీకు దండ పడుతుంది. లోకులను బాగు చేయాలంటే ముందు నిన్ను నీవు బాగు చేసుకో. నిన్ను నీవు సరిదిద్దుకోగలిగినప్పుడు ఇతరులను తేలికగా సరిదిద్దగలవు. కనికరం కలకాలం ఉంచు, కాఠిన్యం కలలో కూడా ఉంచకు. ఆహా, కనికరం కలకాలం ఉంచు, కాఠిన్యం కలలో కూడా ఉంచకు. బండతనం మొండితనం బ్రతుకుకు అప్రయోజనం, నిస్వార్థం జాలితనం జీవితానికి ప్రయోజనకరం.
పరిస్థితులు కలిసి వస్తే నా గొప్పతనమేనంటారు, పరిస్థితులు విషమిస్తే భగవంతుని దయ లేదంటారు. స్వలాభం అప్రధానంగా చూడు, పరలాభం ప్రధానంగా చూడు. స్వలాభం ఎవరికి వారు స్వలాభంకు అప్రధానము, పరలాభమే ప్రధానం అంటారు. తల్లి ప్రేమ తరగనిది, అది ఊటబావి వంటిది. తల్లి ప్రేమ ఎటువంటిది? తరగనిది, అది ఊటబావి వంటిది. ప్రజాసేవ చేయి, ప్రగతిని సాధించు, ప్రగతి లేనిదే ప్రయోజనం లేదు. అహం వద్దు, పేదలు ముద్దు, ఇదే మన హద్దు. ఆహా ఆహా, అహం వద్దు, పేదలు ముద్దు, ఇదే మన హద్దు. శరీరము అద్దె కొంప వంటిది. చూడండి, ఈ శరీరము అద్దె కొంప వంటిది. అద్దె కొంపకు ఏనాటైనా, అద్దె కొంపను ఏనాడైనా వదలవలసిందే. అద్దె ఇంటిని అక్రమంగా ఆక్రమించట నేరము, ఆక్రమించిన చట్టము ఒప్పుకోదు. శరీరము అను అద్దె కొంప, చూడండి ఇది కూడా ఒక అద్దె కొంప. శరీరమును అద్దె ఇల్లు ఖాళీ చేయుటకు సుముహూర్త చిహ్నాలు, కన్నుపడకపోవుట. చూడండి, ఈ శరీరం అనే అద్దె కొమ్మను ఖాళీ చేయుటకు కనపడకపోవుట, పన్ను ఊడిపోవుట, జుట్టు తెల్లబడుట. ఇది ఈ శరీరం అనే అద్దె కొమ్మను ఖాళీ చేయటానికి నోటీసులు వంటివట. ఉన్నదానిలో తృప్తి పొందువాడు ఐశ్వర్యవంతుడు, ఆశలలో చిక్కినవాడు దరిద్రుడు. నిద్రలో నిండుగా తిన్నట్లు కల వచ్చినా ఆకలి తీరదు. నిద్రలో నిండుగా తిన్నట్లు కల వచ్చినా ఆకలి తీరదు. నీవు చెప్పు ఒట్టి మాటలకు అవసరాలు తీరవు. కలలో తిన్న పాయసంతో షుగరు వ్యాధి రాదు. కలలో తిన్న పాయసంతో షుగరు వ్యాధి రాదు. కలలో చేసిన పాపానికి పాపం అంటదు. నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడెరుగు. నీవు చేసిన తప్పు నీకు తెలుసు, నీలో అంతరాత్మకు తెలుసు. శిష్యునిగా పనికిరావంటే గురువుగా పనికొస్తాననకు. శిష్యుడిగా పనికిరావంటే గురువుగా పనికొస్తాననకు. గురుతర బాధ్యత లేనివాడు గురువు కాలేడు. గురిగలవాడే గురువు. సగం తెలుసుకొని సందేహించకు, సంపూర్తిగా తెలుసుకొని సంతృప్తి చెందుము. ప్రతిఘటన ప్రగతికి మూలం, తలబిరుసుతనం పతనానికి మూలం, సర్దుబాటు సర్వదా శ్రేయం. కావలసినవి దొరకనప్పుడు వాటితో తృప్తి పొందుము. కావలసినవి దొరకనప్పుడు దొరికిన వాటితో తృప్తి పొందుము. కోరుకున్నవి దొరకనప్పుడు దొరికినవే కోరుకొనుము. నీవు ఇతరుల నుంచి మంచినే ఆశిస్తావు, ఇతరులను కూడా మంచినే ఆశించు. ఇతరులకు కూడా నీవు మంచినే పంచి ఇవ్వు. కత్తి ఉందని జేబులు కత్తరించకు. చేతులున్నాయని చేయరాని పనులు చేయకు. చూడండి, చేతులున్నాయని చేయరాని పనులు చేయకు. కత్తి ఉందని జేబులు కత్తరించకు. అధికారం ఉందని అహంకారం చెందకు. అహంకరించితేవా అధోగతిని మరువకు. దీపముందని గుడిసెలు కాల్చి గుండెలు ఆర్పకు. దీపముందని గుడిసెలు కాల్చి గుండెలు ఆర్పకు. దీపముతో నీ దీనజనులకు వెలుగునివ్వు. ఎవరి డ్యూటీ వారు చేయాలి. గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని గుర్రమే చేయాలి. డ్యూటీలు మార్చుకుంటే రూటే మారుతుంది. గుర్తుంచుకోండి, డ్యూటీలు మార్చుకుంటే రూటే మారుతుంది. దేవుని వద్ద దీపానికి అందరూ నమస్కరిస్తుంటారు. ఇది గుర్తుంచుకోండి. దేవుని దగ్గర దీపానికి వెళ్ళి మనం ఏం చేస్తాం? నమస్కరిస్తుంటాము. దేవుని వద్ద దీపానికి అందరూ నమస్కరిస్తుంటారు. కళ్ళు కొట్టు వద్ద గల దీపానికి అందరూ ఎంగిలి ఊస్తూనే ఉంటారు. స్థలాభోగం శిలాభోగం ఇదేనంటారు. కళాయి లేని పాత్ర పులుసుకు పనికిరాదు. అసూయ గల మనిషి ఎందుకు పనికిరాడు. అసూయ ఎరుపు రంగు వంటిది. ఏరుపురుగు. అసూయ ఎటువంటిది? ఏరుపురుగు వంటిది. ఏరుపురుగు కనిపించదు, చెట్టును చిత్రవద చేస్తుంది. అసూయకు కూడా మనిషిని సర్వనాశనం చేస్తుంది. అసూయ మనిషిని ఏం చేస్తుంది? ఏరుపురుగు వలె సర్వనాశనం చేస్తుంది. ఎవరి స్వార్థం వారికి ఉంది, నిస్వార్థం కొందరికే ఉంది. నిస్సహాయ స్థితిలో వెనక్కి తిరిగి చూచే ఉంటావు. ఆదుకొను వారు ఎవరూ రాలేదని తెలుసుకునే ఉంటావు. నీ వద్ద ఉన్న దాన్ని కాజేయుటకు వచ్చువారిని గమనించే ఉంటావు. వాడు కాజేయకముందే మంచి పనులకు నీవే కాజేయి. అంత్యకాలం అందరికీ ఉంది, ఉన్నకాలం మంచికే వినియోగించుకో. అంత్యకాలం అందరికీ ఉంది, ఉన్నకాలం ఏదో మంచికే వినియోగించు. నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష.
పోలీసు వాడిని చూస్తే దొంగకు భయం, యమును చూస్తే పాపికి భయం. పాపముతో ప్రయోగాలు చేయకు, పాపం పతనానికి మూలం అని తెలుసుకో. విజ్ఞానం వికసించాలి, అజ్ఞానం అడుగంటాలి. నగరం ఒకటే, బాటలు అనేకం. దేవుడు ఒకటే, దారులు అనేకం. బంగారు ఒకటే, ఆభరణలు అనేకం. దూది ఒక్కటే, బట్టలు అనేకం. పాలు ఒక్కటే, గోవులు అనేకం. ఆభరణాలతో అందము రాదు, మంచి గుణాలే మనిషికి అందం. నీకు కష్టం నష్టం కలిగించేవి ఇతరులకు పంచకు, నీకు ఆనందం అందించిన వాటిని అందరికీ పంచుము. ఎవరు పంచుతారండి? నీకు ఆనందం కలిగించినవి అందరికీ పంచమంటే నీకు పాయసం ఆనందంగా తింటావు, అందరికీ పంచమంటే ఇంకా 2 లడ్లు తినాలని నువ్వే అనుకుంటావు. సహనమే సంస్కృతి, మానవతే నాగరికత. పగిలిన అద్దం పనికిరాదు. గుర్తుంచుకోండి, పగిలిన అద్దం పనికిరాదు. విరిగిన మనస్సు అతకదు. కఠిన మనస్సే కావాలి, కాఠిన్యం తరగాలి. కరిగిన మనస్సు చూడండి, అది కొంచెం పోతుంది, మనం సెట్ చేసుకుంటారా? పగిలిన అద్దం పనికిరాదు, విరిగిన మనస్సు అతకదు. కరిగిన మనస్సే కావాలి, కాఠిన్యం తరగాలి, కారుణ్యం పెరగాలి. హృదయ వైశాల్యమే విశాల సామ్రాజ్యం. మనిషి అకాలం, మానవత్వం చిరకాలం. నీరు ప్రాణాధారం, నిజము శాస్త్రాధారం. కరుణ మానవత్వానికి వివరణ. మమ్మీ డాడీ వద్దు, అమ్మా నాన్నే ముద్దు. ఆహా! తోటి మనిషిని ప్రేమించు, మంచి మనిషిగా జీవించు. చూడండి, తోటి మనిషిని ప్రేమించు, మంచి మనిషిగా జీవించు. మానవత్వమే దండగ, మానవత్వమే పండగ. మానవత్వమే దండగ కాదయ్యా, పండగ. మానవత్వమే పండగ, దానవత్వమే దండగ. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకము. మంచితనమే మహావరము, చెడ్డతనమే శాపము. మనిషి అశాశ్వతం, మానవత్వం శాశ్వతం. చూడండి, మనిషి అశాశ్వతమే, కానీ మానవత్వం మాత్రం శాశ్వతము. దుర్బుద్ధి వద్దు, సద్బుద్ధి హద్దు. ఇచ్చుకొండలో ముందుండు, పుచ్చుకొండలో వెనకుండు. ఈ సూక్తి అందరికీ స్ఫూర్తినిచ్చుగాక. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం స్ఫూర్తినిచ్చే సూక్తి సుధ. ఈ సూక్తి సుధ కార్యక్రమంలో చివరిగా మనము శాంతి మంత్రాలతో పూర్తి చేసుకుందాము. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, ఓం సర్వేషాం శాంతిర్భవతు, ఓం సర్వేషాం పూర్ణం భవతు, ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ శివ, శివ 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 శివ, శంభో శివ శివ, శివ 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 శివ, శంభో శివ శివ, శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. ఓం హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వికిరంతం సదా గీతామకరందం మహీతలే యతిశ్రేష్టం భజే శ్రీ విద్యాప్రకాశానంద సద్గురుం, శ్రీ విద్యాప్రకాశానంద సద్గురుం. సర్వంతర్యామికి సర్వదా నమస్కరిస్తూ గురుదేవులకు ప్రణామములు అర్పిస్తూ సూక్తి సుధ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. ఈ సూక్తులు అందరికీ స్ఫూర్తినిచ్చుగాకని భగవంతుని కోరుకుంటూ, నీలో ఉండే దోషాలు చూచుకో. ఇందులో మొదటి సూక్తి, నీలో ఉండే దోషాలు చూచుకో, అవి రాకుండా లేకుండా చేసుకో. ఇతరులలోని మంచినే తీసుకో. బాగుందా? ఇతరులలోని మంచినే తీసుకో. అన్నిటికంటే సులభం ఇతరుల తప్పును భూతద్దములో చూపించుట. ఆహా!
అన్నిటికంటే సులభం ఏమిటి? ఇతరుల తప్పును భూతద్దములో చూపించుట, అనగా పెద్దగా చిత్రీకరించుట అన్నమాట. అన్నిటికంటే సులభం ఇతరుల తప్పును భూతద్దములో చూపించుట. అన్నిటికంటే కష్టం తన తప్పును తెలుసుకోలేకపోవుట. అన్నిటికంటే కష్టం ఏమిటి? తన తప్పును తెలుసుకోలేకపోవుట. పాము కన్నా ప్రమాదకరం పాపకార్యాలే పతనానికి మూల కారణాలు. గుర్తుందా? పాము కన్నా ప్రమాదకరం పాపకార్యాలే పతనానికి మూల కారణాలు. కాబట్టి పతనానికి మూల కారణాలు తెలుసుకున్నామా? పాపకార్యాలే పతనానికి మూల కారణాలు. దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి. ఈ సూక్తి అందరికీ స్ఫూర్తినిచ్చుగాక. ఏమిటి? దైవప్రీతి, పాపభీతి, దేవుడి మీద ప్రీతి, దైవప్రీతి, పాపభీతి. భీతి అంటే భయం, పాపం పనులు చేయాలంటే భయపడాలి. సంఘనీతి, దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి. ఈ సూక్తి అందరికీ స్ఫూర్తినిచ్చుగాక. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేయకండి, గోరంత విషయాలను కొండంత చేసి గొడవలు సృష్టించకండి. మంచి పనులు చేయండి, మంచి మనుషులుగా మారండి. మంచి పనులు చేయండి, మంచి మనుష్యులుగా మారండి. మీ మంచితనమే మీకు కొండంత అండ అని తెలుసుకోండి. మానవ శరీరం ధరించిన వారంతా మానవులు కారు. మానవ శరీరం ధరించిన వారంతా మానవులు కారు. మానవత్వం గల వారే మానవులు. చూడండి, మానవులు ఎవరు? మానవత్వం గల వారే మానవులు. మానవ శరీరం ధరించిన వారంతా మానవులు కారట. మానవుని మోసగించగలరు, మాధవుని మోసగించలేవు. అచట నీ పప్పులు ఉడకవు, నీ ఆటలు సాగవు అని తెలుసుకో. మంచినే చూడుము, మంచినే చేయుము, మంచిగానే ఉండుము, మంచినే వినుము. భగవంతుని చేరుటకు బంగారు బాట అదే అని తెలుసుకో. భక్తియే ముక్తికి మార్గము. భవసాగరం దాటాలంటే భగవంతుని అనుగ్రహం ఉంటే చాలు. కల్లా కపటం లేని మనసులో కరుణా ప్రేమ ఉన్న హృదయములో కమలాక్షుడే కాపురం ఉంటాడు. ఆ గుడి ఈ గుడి, ఆ నామం ఈ నామం అని వాదులాడబోకురా. చూడండి, ఆ గుడి ఈ గుడి, ఆ నామం ఈ నామం అని వాదులాడబోకురా. అన్నిటిలో ఉన్నది ఒకే శక్తి అని తెలుసుకోరా. ఉన్నదంతా లేదంటే కొడతారు. ఇదేరా ఈ లోక సహజం. ధనపిచ్చి ఒకరికి, చూడండి పిచ్చి ధనపిచ్చి ఒకరికి, ప్రేమ పిచ్చి మరొకరికి, దైవపిచ్చి మరొకరికి, పేరు పిచ్చి ఇంకొకరికి. ఇందులో దైవపిచ్చి ఒకటే నాకు ఉపకరించునురా అంటాడు ఒకడు. చూడండి, దైవపిచ్చి ఒకరికి, దైవపిచ్చి, ధనపిచ్చి, దైవపిచ్చి, ప్రేమ పిచ్చి, పేరు పిచ్చి. ఈ విధంగా ఇందులో దైవపిచ్చి ఒకటే నీకు ఉపకరించురా. ఉన్నది నీదే అనుకో, వచ్చింది నీదే అనుకో, రానిది పోయింది నీది కాదనుకో. శాంతి సౌఖ్యానికి బంగారు బాట అదే అనుకో. అవసరాలు తగ్గించు, కోరికలను తొలగించు. పండ్లను బట్టి చెట్టును గుర్తించు, గుణాన్ని బట్టి గురువును నిర్ణయించు. సత్ప్రవర్తనే సహజమైన ప్రార్థన. సద్గుణాలతో పూజించు, సత్కార్యాలు ఆచరించు, సక్రమ మార్గములో జీవించు. గృహానికి పునాదులు ముఖ్యం, దేహానికి సద్గుణాలు ముఖ్యం. దుర్గుణాలు దులుపు, సద్గుణాలు పొందు. ఎండమావుల నీరుతో దప్పిక తీరదు, అద్దములో ప్రతిబింబించిన పళ్ళతో ఆకలి తీరదు. చూడండి, గుర్తుంచుకోండి, ఎండమావుల నీరుతో దప్పిక తీరదు. అక్కడక్కడ ఎండమావులు అనే విషయం ఎండలో చూస్తే నీరున్నట్టు ఉంటుంది, దూరంగా ఏముండవు. ఆ నీటితో దప్పిక తీరదు. ఎండమావుల నీరుతో దప్పిక తీరదు, అద్దములో ప్రతిబింబించిన పళ్ళతో ఆకలి తీరదు, అమలుగాని వాగ్దానాలతో అవసరాలు తీరవు. ఇప్పుడు నాయకులు చేసే పని ఈ సూక్తి మనకు చెప్తుందన్నమాట. అమలుగాని వాగ్దానాలతో అవసరాలు తీరవు. ఒకే దేవుడు, ఒకే జాతి, అదే మానవ జాతి. జాతకాలు కాదు కావలసింది జాగృతి, జాతకాల కన్నా జాగృతి మిన్న. సద్గుణాలు పాటించు, సద్గురువును సంపాదించు, సమస్యలన్నీ దూరీకరించు. చిత్తము శివుని మీదనే ఉంచుము. చిత్తము ఎక్కడ ఉంచుతావు? శివుని మీదనే ఉంచుము.
విత్తము అందరికీ పంచుము. ఆహా, చిత్తము శివుని మీద ఉంచుము. విత్తం అంటే డబ్బు. విత్తము అందరికీ పంచుము. నీలోని దోషాలు చూచుకో, ఇతరులోని మంచినే తీసుకో. నీలోని దోషాలే చూచుకో, ఇతరుల మంచినే తీసుకో. పేదలను ప్రేమించు, రోగులను సేవించు, దేవుని ధ్యానించు, తదుపరి తరించు. బాగుందా? చివరిది ఎంత బాగుంది ఇప్పుడు? పేదలను ప్రేమించు, రోగులను సేవించు, దేవుని ధ్యానించు, తదుపరి తరించు, ఆ తర్వాత తరించు. ఇది మంచి సూక్తి. చెప్పింది చేయుట, చేసింది చెప్పుట, ఇటు మహాత్ముల ప్రత్యేకత. మనస్సు మర్మం తెలుసుకుంటే మానవుడే మాధవుడవుతాడు. అందలమెక్కాలన్నా, అందరికన్నా మిన్న అవ్వాలన్నా కాలం కలిసి రావాలి. అందలమెక్కాలన్నా, అందరికన్నా మిన్న అవ్వాలన్నా కాలం కలిసి రావాలి. అంతవరకు వేచి చూడాలి. ఆరాటం పెరిగిందా ఆందోళన పెరుగుతుంది. గుర్తుంచుకోండి. ఆరాటం పెరిగిందా ఆందోళన పెరుగుతుంది. ఆందోళన పెరిగిందా అలజడి రేగుతుంది. అలజడి రేగిందా అగ్నిగోళమవుతుంది. అగ్నిగోళమైందా జన్మే వృధా అవుతుంది. నలుగురి ఆనందం నీ ఆనందంగా భావించు. నలుగురితో నవ్వులు పంచుకో. నలుగురిని మంచి చేసుకో. ఆ నలుగురే చివరికి నీకు అవసరమని తెలుసుకో. ఆ నలుగురే అంటే నువ్వు వెళ్ళేటప్పుడు మోయటానికి కావాల్సిన నలుగురితోనన్నా మంచిగా ఉండు. పండితుడైనా పామరుడైనా పరిపాలకుడైనా పుట్టినవాడు గిట్టక మానడు. మరిచిపోని మంచి పని ఒక్కటైనా చేసి మరణించిన వాడే మానవుడు. పంచభూతాలకు అతీతుడు పరమాత్మ, పంచేంద్రియాలకు దాసుడు జీవాత్మ. అన్నీ వదులుట వైరాగ్యం కాదు, మనస్సులోని మాలిన్యాన్ని వదులుటే నిజమైన వైరాగ్యం. మనస్సులోని మాలిన్యం వదులుటే నిజమైన వైరాగ్యం. నీవు సమర్థుడవని నీవే సర్టిఫికెట్ ఇచ్చుకోకు. విజ్ఞానవంతులు ఇచ్చిన సర్టిఫికెట్లే విలువైనదని తెలుసుకో. వంత పాడుటకు 100 మాగదులుంటారు. పనైతే పలాయనం చిత్తగిస్తారు. కాకుంటే నీ మీద నిందల వర్షం కురిపిస్తారు. అందుకే ఉండాలి నీవు బహుజాగ్రత్తగా. సహనం మిన్నండి. నోరు మంచిదైతే ఊరు మంచిదగును. నోరు మంచిదైతే ఊరు మంచిదగును. ఊరు మంచిదైతే ఉల్లాసంగా వచ్చును. నీతులు చెప్పువారు నిండుగా ఉన్నారు. నీతులు పాటించేవారు అరుదుగా ఉన్నారు. నీతులు చెప్పుట సులభం, పాటించుట కష్టం. చట్టాలు మంచివే, అమలు పరచువారే అరుదు. చెడు ఆలోచనలతో చెడిపోవద్దు. మంచి ఆలోచనలతో మంచి మనిషిగా బ్రతుకు. నీతి నియమం ఉంటే నరుడే నారాయణుడు అవుతాడు. దేహశుద్ధి కంటే చిత్తశుద్ధి, త్రికరణ శుద్ధి అవసరం. త్రికరణ శుద్ధి అవసరం. మర్యాదను పుచ్చుకుంటలో చూపిన శ్రద్ధ ఇచ్చుకుంటలో కూడా చూపించు. చిరునవ్వుతో పలకరించటం, ప్రేమగా మాట్లాడటం, వీటికి తీరిక లేదన్నట్లు ప్రవర్తించకు. గుర్తుంచుకోండి. ఎవరైనా వస్తే చిరునవ్వుతో పలకరించటము, ప్రేమగా మాట్లాడటం తీరిక లేదనకో. మీరు చెప్పినదే సరైనదంటూ మంకు పట్టకండి. నా కుందేలుకు 3 కాళ్ళంటూ వాదించకండి. పట్టు విడుపులు సదా అవసరమని తెలుసుకోండి. మాటల్లో కానీ చేతల్లో కానీ మర్యాద లేని పదాలు వాడకండి. మర్యాదను ఇచ్చుకొనండి, పుచ్చుకొనండి. మీ మంచితనమే మీకు శ్రీరామరక్ష అని మరువకండి. కారములకెల్ల కారమైన అహంకార దర్పం ప్రదర్శించకండి. నీ తల ఎవరి వద్ద వంచనని గర్వించవద్దు. మంగళివాని వద్ద తప్పక వంచవలసి వచ్చునని మరువవద్దు. చూచారా? అనుకూలములో అందరూ ఆనందిస్తారు, ప్రతికూలములో ఆనందించువాడు ఆత్మజ్ఞాని. మర్యాదను పుచ్చుకొనుటలో చూపిన శ్రద్ధ ఇచ్చుకొనుటలో కూడా చూపించుము. గౌరవము నీకే కాదు అందరికీ అవసరమని గ్రహించుము. అగౌరవము నీకు ఎట్లు అవసరము లేదో ఎదుటివానికి కూడా అవసరము లేదని గ్రహించు. మంచి నేర్చుకో, మంచిని అమలుపరుచుకో. అపకారం చేసితివా అధోగతి, ఉపకారం చేసితివా ఊర్ధ్వగతి, ఉత్తమగతి. నిజాలనే పలుకు, నిజాయితీకనే బ్రతుకు. చూడండి ఏమిటి? నిజాలనే పలుకు, నిజాయితీకనే బ్రతుకు. నొప్పించే మాటలు మానండి, మెప్పించే మాటలు మరువకండి. నొప్పించకుండా ఒప్పించండి, ఒప్పించిందేదో మంచి పనికే అప్పగించండి. సదాచార సంపన్నుడే సాధువు. పొరపాటు చేసి గ్రహపాఠని సమర్థించుకోకు. ఆహా,
పొరపాటు చేసి గ్రహపాటని సమర్థించుకోకు, పొరపాటును పెంచి పోషించకు, అంతులేని పొరపాట్లు చేసి అనంతమైన కష్టాలు పడకు. ప్రేమను పెంచు, మంచిని పంచు, మనిషిగా బ్రతుకు. మంచి పనులే స్థిరాస్తులు, అవి లేనివన్నీ వృధా వ్యవస్థలు. ఇంట్లో కలహాలకు ఊర్లో కలహాలకు నోరే కారణం. గుర్తుంచుకోండి, ఇంట్లో కలహాలకు ఊర్లో కలహాలకు నోరే కారణం. ఇంట్లో కలహాలకు ఊర్లో కలహాలకు ఈ నోరే కారణం. నోటిని అదుపులో ఉంచుము, కలహాలకు చేటు లేకుండా చేయుము. నోటిని అదుపులో ఉంచుము, కలహాలు లేకుండా చోటు లేకుండా చేయుము. మరణం లేని ఇల్లు, వ్యాధి లేని ఒళ్ళు, సమస్య లేని వ్యక్తి లభించదు. కాబట్టి మరణం లేని ఇల్లు దొరకదు. వ్యాధి లేని ఒళ్ళు ఉండదు, సమస్యలు లేని వ్యక్తులు ఉండరు. ఆరోగ్యమే మహాభాగ్యం, అదే అందరికీ సౌభాగ్యము. కాలిలో ముళ్ళు గుచ్చుకున్న పిలువకనే చెయ్యి పరుగెత్తుకెళ్ళి ముళ్ళును తీసివేయును. అలాగే పరుల బాధలను కూడా పిలువకనే పరుగెత్తుకెళ్ళి సహకరించుము. అనేకత్వములో ఏకత్వం అంటే ఇదియే. చెడువాగుడు వాగి చెడిపోకు. నోటికి మీటరు అవసరమని తెలుసుకో. ఆ మీటరు బిల్లు పెరగకుండా చూచుకో. పుచ్చుకొనుట అందరికీ తెలుసు, ఇచ్చుకొనుట కొందరికే తెలుసు. ఒక చెడ్డ పని నీ మంచితనాన్నంతా నాశనం చేయును. గుర్తుంచుకోండి, ఒక చెడ్డ పని నీ మంచితనాన్నంతా నాశనం చేయును. కొన్ని చూడదగినవి, మరికొన్ని వినదగినవి, కొన్ని జీర్ణించుకోదగినవి. శీలం లేని మనిషి చిల్లుకుండ వంటి వాడు. ముందు వినాలి, ఆ తదుపరి గ్రహించాలి, ఆపై ఆలోచించాలి, అటుపై నిర్ధారణ చేసుకోవాలి, ఆ తర్వాతే మాట్లాడాలి. ఇలా చేస్తే ఎంత బాగుంటుంది. ముందు వినాలి, తదుపరి గ్రహించాలి, ఆపై ఆలోచించాలి, అటుపై నిర్ధారణ చేసుకోవాలి, ఆ తర్వాతనే మాట్లాడాలి. పుష్పం పెద్దదైన కొద్దీ వంగుతుంది, జ్ఞానం అధికమైన కొద్దీ మనిషి వినయముతో వంగాలి. సత్యం కొరకు దేనినైనా వదులుకో. సత్యాన్ని దేనికోసం త్యాగం చేయకు. నీ వైఫల్యాన్ని ఇతరుల మీద నెట్టకు, నీ సాఫల్యాన్ని ఇతరులతో పంచుకో. ప్రపంచం ఏ ఒక్కడి సొత్తు కాదు, ఇందులో అందరికీ వాటా ఉంది. నాది అని దాచుకున్నా దాగదు, ఏదీ నీది కాదు, అంతా నాదే అంటుంది ప్రకృతి. కాబట్టి ప్రపంచం ఏ ఒక్కడి సొత్తు కాదని తెలుసుకో. ఎంత ఎత్తుకు చేరుకున్నావనేది ముఖ్యం కాదు, అంత ఎత్తుకు ఏ విధంగా చేరుకున్నావనేది ముఖ్యము. గందరగోళం చేసి గలాటలు చేయవద్దు, సమస్యను సామరస్యంగా పరిష్కరించుట మరువవద్దు. సహకరించుటకు సమయం లేదని సరిపెట్టకు, మనస్సుంటే మార్గం ఉంటుందని మరువకు. చూడండి ఎంత చక్కటి విషయమో. సహకరించుటకు సమయం లేదని సరిపెట్టకు, మనస్సుంటే మార్గం ఉంటుందని మరువకు. మంచి చేస్తానని ముందు మాట ఇవ్వము, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండు. చెప్పవలసింది సూక్ష్మంగా చెప్పు, వివరిస్తానని విషయాన్ని అరగదీయకు. పరులను బాధిస్తావా, నీవు రోధిస్తావని తెలుసుకో. పరులకు సహకరిస్తావా, నీ పని సఫలమైందని తెలుసుకో. అధికారం కొరకు అడ్డదారులు తొక్కకు. ఎంత చక్కటి సూక్తి. అధికారం కొరకు అడ్డదారులు తొక్కకు, అడ్డదారి అంధకారమని మరువకు. వద్దన్నా వచ్చిన అధికారమే నీకు ముద్దు, అహంకారమే నీకు వద్దు. బాగుండదండి చక్కగా. వద్దన్నా వచ్చిన అధికారమే నీకు ముద్దు, అహంకారమే నీకు వద్దు. హద్దులేని ఆశలు వద్దు, హద్దులోనే ఉంది ముద్దు. ఆశ వద్దు, అత్యాశ అసలే వద్దు. సముద్రం కన్నా సహనం మిన్న. పుట్టిన తేదీ గుర్తుంచుకొనుట కంటే పుట్టింది ఎందుకో గుర్తించుట మంచిది. కష్టాల వల్ల విసుగు వల్ల తెంపు వల్ల సుఖము కలుగును. దురలవాట్లే శత్రువులు, సద్గుణాలే మిత్రులు. గుర్తుంచుకోండి, దురలవాట్లే శత్రువులు, సద్గుణాలే మిత్రులు. తనలోని తప్పును, ఇతరుల మంచిని వెతుకువాడు ఉత్తముడు. విరక్తి లేనిచో విముక్తి కలగదు. కాలు జారిన కొంత బాధ. గుర్తుంచుకోండి, కాలు జారిన కొంత బాధ
నోరు జారిన అమిత బాధ. కావున నోటిని అదుపులో ఉంచుకో. జరగనున్నది జరగక మానదు, జరగబోనిది జరగనే జరగదు. ఈ భావన ఉన్నవాడిని ఏ చింతలు బాధించవు. గత జన్మలో ఇతరులకు ఇచ్చినదే ఈ జన్మలో మనము అనుభవించుచున్నాము. భగవంతుడు గుడిలో ఉన్నాడనకు, గుడిలో బంధించకు, గుడిలో కూడా ఉన్నాడనుము. రోగుల సేవ చేయనిదే యోగివి కాలేవు, రోగుల సేవ చేయనిదే యోగివి కాలేవు, యోగివి కాలేవు. తప్పు చేయుట మానవ సహజము కావచ్చు, కానీ తప్పును ఒప్పుగా ఒప్పించుట 100 తప్పులు చేయుట అసహజం. చేసిన తప్పును ఒప్పుకో, పశ్చాత్తాపం చెందుకో. చేసిన తప్పును తిరిగి చేయకపోవడమే నిజమైన పశ్చాత్తాపమని తెలుసుకో. మనకు తెలిసింది కొంచెము, తెలియంది అనంతమని తెలుసుకో. తాను మింగేది ఆహారం, తనను మింగేది మృత్యువు. మృత్యువు మింగకముందే వచ్చిన పని పూర్తి చేయుట ఉత్తముని లక్షణమని తెలుసుకో. నోటితో దేవుని స్మరించు, నోటితో దేవుని స్మరించు. చేతితో ప్రాణులకు సహకరించు. శుద్ధి లేని ఆచారము, భూతదయ లేని తపస్సు, సత్యము లేని వాక్కు వ్యర్థము. దేహాన్ని గృహాన్ని అలంకరించుటలో దేహాన్ని గృహాన్ని అలంకరించుటలో తృప్తి పడకు. సద్గుణాలతో మనస్సును అలంకరించి సంతృప్తి చెందుము. మీరు చెప్పిందే సరైనదని, మీరు చేసిందే సక్రమమని, మీకు నచ్చిందే మంచిదని, మీరు మెచ్చిందే మేలైనదని, మీ మాటనే నెగ్గాలని భావించవద్దు. వాదులాడవద్దు. ఎదుటివాని అభిప్రాయం వినుటకు, తెలుసుకొనుటకు కొంత ప్రాధాన్యత ఇచ్చుట మరువవద్దు. ఇనుమును చెడగొట్టేది చిలుము, మనిషిని మనస్సును చెడగొట్టేది దుర్గుణాలు. కావున దుర్గుణాలకు దూరంగా ఉందాం. ప్రపంచమే నీ ఇల్లు, ఇతరులకు మేలు చేయుటమే నీ మతము అయి ఉండాలి. దురాశ దుఃఖమును కలిగించును. దురాశ ఏం చేస్తుంది? దుఃఖమును కలిగించును. అత్యాశ అధోగతి చేర్చును. ఇచ్చిన దానము, వచ్చిన గౌరవము మరచుట మంచివారి లక్షణము. బాగుందా? చూడండి, ఇచ్చిన దానము, వచ్చిన గౌరవము మరచుట మంచివారి లక్షణము. ఆవేశముతో ఆలోచించకు, ఆవేశం అనర్థాలు కలిగించునని మరువకు. కారములకెల్ల కారం, అహంకారం అపకారం. ఇట్టి కారం అధోగతికి మూలాధారం. చిరిగిన వస్త్రమును సరిచేయవచ్చును, విరిగిన మనస్సును సరిచేయుట కష్టము. ఏ మార్గమైనా పరువాలేదు, దుర్మార్గం కాకుంటే చాలు. శాంతిని పెంచే శాంతిదూతలు కావాలి, అశాంతిని పెంచే యమదూతలు పోవాలి. ఓర్పును మించిన తపస్సు లేదు. చిన్న చిల్లులే పడవను ముంచును. చిన్న చిల్లులే, అంతే కదా, చిన్న చిల్లు పడింది పడవ మునిగిపోతుంది. చిన్న చిల్లులే పడవను ముంచును, చిన్న తప్పులే మనిషిని ముంచును. చిన్న చిల్లులే పడవను ముంచును, చిన్న తప్పులే మనిషిని ముంచును. తలరాతను తుడిచేందుకు చేతిరాతలు ఉపకరించవు. ఈ తలరాతను తుడిచేదానికి చేతిరాతలు ఉపకరించవు. స్వార్థము వదలండి, నిస్వార్థంగా మెలగండి. గయకు పోతారు, ఏదో వదిలి వస్తారు. వదలవలసిన కోపతాపాలు వదలరు, వాటిని పదిలపరుచుకొని పట్టుకొస్తారు, భద్రపరుచుకుంటారు. కీర్తిని పెంచుకో, అపకీర్తిని వదిలించుకో. దానము చేసితివా, విశ్వప్రభుత్వములో నీ పేరుతో జమ చేయబడుతుంది. గిఫ్ట్ ట్యాక్స్ లేదు, అదనంగా వడ్డీ జమ అవుతుంది. దాచుకుంటివా, దోచుకొని వారుంటారు. తస్మాత్ జాగ్రత్త. దాచుకుంటివా, దోచుకొని వారుంటారు. తస్మాత్ జాగ్రత్త అంటారు. నీకన్నా పైనుంటే ఓర్చలేవు. చూడండి, నీకన్నా పైనుంటే ఓర్చలేవు, నీకన్నా క్రిందుంటే హేళన చేస్తావు. అసూయ అంటే ఇదేరా. దీని ఏమంటారు? అసూయ అంటే ఇదేరా. నీకన్నా పైనుంటే ఓర్చలేవు, నీకన్నా కింద ఉంటే హేళన చేస్తావు. ఇదే అసూయ. అసూయ అంటే ఇంతేరా, ఇదేరా. సర్వులను సంతోషపెట్టుట, నిజం నిర్భయంగా చెప్పుట. సర్వులను సంతోషపెట్టుట, నిజం నిర్భయంగా చెప్పుట కొందరికే సాధ్యం. ఆస్తి అయినా, అంతస్తు అయినా, అధికారమైన తనకే పరిమితం కావాలనే ఆరాటం పనికిరాదు. తాటాకు మంటలా తల్లడెల్లి పోరాదు. విశాల భావాలే విశ్వశాంతికి మార్గాలురా. చూడండి, విశాల భావాలే
విశాలమైనటువంటి భావాలే, విశాల భావాలే విశ్వశాంతికి మార్గమురా. కల్మష హృదయాలు కలతలు కలిగించునురా. బాంధవ్యాలైన బరువులు కాకూడదు. బంధాలు కానంత వరకే పరిమితి పాటించరా. నీ స్నేహితులెవరో చెప్పిన నీ పరిస్థితి ఏమిటో చెప్తానంటాడు ఒక మహాత్ముడు. నీ స్నేహితులు ఎవరో చెప్పినా నీ పరిస్థితి ఏమిటో చెప్తానంటాడు మహాత్ముడు. సృష్టి కనిపిస్తుంది, సృష్టికర్త కనిపించడు. సృష్టి కనిపిస్తుంది, సృష్టికర్త కనిపించడు. ఇదే ప్రపంచ వింతరా. రాతిలో విగ్రహం ఉంది, శిల్పి చూపించగలడు. రాతిలో విగ్రహం ఉంది, శిల్పి చూపించగలడు. నీలో దేవుడున్నాడు, గురువు చూపించగలడు. దేవుడని దేవులాడ వద్దురా. దేవుడని దేవులాడ వద్దురా. దైవగుణాలు నీలో ఉంటే దేవుడవు నీవేరా. ఆహా. దేవుడని దేవులాడ వద్దురా. దైవగుణాలు నీలో ఉంటే దేవుడవు నీవే అవుతావురా. ఆహా. ఇంకేముంది, అయిపోయినారు అందరూ దేవుళ్ళు అయిపోయినట్టే. ఎప్పుడు దైవగుణాలు గలవారంతా దేవుళ్ళే. కాబట్టి దేవుడని దేవులాడవద్దురా. దైవగుణాలు నీలో ఉంటే దేవుడవు నీవే అవుతావురా. మంచిగా మర్యాదగా మాట్లాడటం, చిరునవ్వుతో పలకరించటం, ప్రేమగా వ్యవహరించటం మానవత్వానికి మహామకుటం. జిహ్వను జయించినవాడు యోగి, జిహ్వను అనుసరించినవాడు భోగి, జిహ్వకు దాసోహమనువాడు రోగి. ఏకభుక్తే సదా యోగి, ఏకభుక్తే సదా యోగి, ద్విభుక్తే సదా భోగి, త్రిభుక్తే సదా రోగి, ఈసూక్తే సదా స్ఫూర్తి. ఇదే ఆరోగ్య సూక్తి. బాగుందా? స్వార్థ జీవులే వ్యర్థ జీవులు, స్వార్థ జీవులే వ్యర్థ జీవులు, దానశీలురే పరమార్థ జీవులు. అనుట వినుట కనుట సత్యమై ఉండాలి. చూడండి, అనుట వినుట కనుట సత్యమై ఉండాలి. అసత్యానికి అన్యాయానికి అవకాశం ఇవ్వరాదు. పేదలను ఆదుకొనుట ద్వారా పేదరికానికి సమాధి కట్టవచ్చు. ఆహా, ఎంత బాగుంది. పేదలను ఆదుకొనుట ద్వారా ఆపేనన్నది అయిపోయిందా? ఏమన్నా ఇంకా 8 నిమిషాలు ఉందా? దారి తప్పితే కొంతే ప్రమాదం, దారి తప్పితే కొంతే ప్రమాదం, నీతి తప్పితే అంతా ప్రమాదం. చూడండి, దారి తప్పితే కొంతే ప్రమాదం, నీతి తప్పితే అంతా ప్రమాదం. శాంతి ఉన్నచో సమస్తం ఉన్నట్లే, శాంతి లేనిచో సమస్తం లేనట్లే. చింతలు లేనివాడు సంతలో కూడా నిద్రపోగలడు, చింతలు గలవాడు ఏసీ గదిలో కూడా నిద్ర మాత్రలేనిదే నిద్రపోలేడు. పూజలకెల్లా పూజ ఉత్తమ పూజ, ఉపకార పూజ. ఒకరికి ఉపకారం చేయుటే నిజమైన పూజట. అమర్యాదగా జీవించుట కంటే గౌరవముగా మరణించుట మేలు. ఏ మార్గమైనా పర్వాలేదు, దుర్మార్గం కాకుండా చూడాలి. ఏ మార్గమైనా పర్వాలేదు, దుర్మార్గం కాకుంటే చాలు. అవసరాలకు మించి ఆశ పడకండి. అతిభాషణ మతిహాని, అతిభాషణ మతిహాని, మితభాషణ అతిహాయి. తిన్నది జీర్ణమగుట ఎంత ముఖ్యమో, తిన్నది జీర్ణమగుట ఎంత ముఖ్యమో, విన్నది ఆచరించుట అంతకంటే ముఖ్యము. మంచినే వినుము, మంచినే చేయుము. హింసించేవాడు హీనుడు, రక్షించేవాడు మానవుడు. అన్యాయాన్ని సహించకు, న్యాయాన్ని అతిక్రమించకు. చెడును రుచి చూడని వాడు తీయదనాన్ని అర్థం చేసుకోలేడు. చేదును, ఇది చెడును కాదు, గుర్తుంచుకోండి. చేదును రుచి చూడని వాడు తీయదనాన్ని అర్థం చేసుకోలేడు. అంతే కదా, చేదును రుచి చూసినప్పుడు తీయదనం యొక్క గొప్పతనం తెలుస్తుంది. చేదును రుచి చూడని వాడు తీయదనాన్ని అర్థం చేసుకోలేడు. అలాగే కష్టాన్ని రుచి చూడని వాడు సుఖములోని మాధుర్యాన్ని గ్రహించలేడు. ఆహా, చూడండి, కష్టాలు అంటారే, దానికి మంచి ఈ సూక్తి. చేదును రుచి చూడని వాడు తీయదనాన్ని అర్థం చేసుకోలేడు. కష్టాన్ని రుచి చూడని వాడు సుఖములోని మాధుర్యాన్ని గ్రహించలేడు. మీ భయాన్ని మీ దగ్గర దాచుకోండి, మీ భయాన్ని మీ దగ్గరే దాచుకోండి.
ధైర్యాన్ని ఇతరుల మంచి పనులకు దానం చేయండి. మీ ధైర్యాన్ని ఇతరుల మంచి పనులకు దానం చేయండి. చేతులు జోడించడమే నమస్కారం కాదు. ఆహా, చేతులు జోడించడమే నమస్కారం కాదు. మనస్సును జోడించిన నమస్కారమే సంస్కారానికి ఆస్కారం. ఈ సూక్తి చూడండి ఎంత బాగుందో. చేతులు జోడించడమే నమస్కారం కాదు, మనస్సును జోడించిన నమస్కారమే సంస్కారానికి ఆస్కారం. బలహీనులు అవకాశాల కోసం కాచుకుంటారు. బలహీనులు అవకాశం కొరకు కాచుకుంటారు. బలవంతులు అవకాశాలను సృష్టిస్తారు. బలవంతులు ఏం చేస్తారు? అవకాశాలను సృష్టిస్తారు. సమస్య ఎక్కడుందో పరిష్కారం అక్కడే దొరుకుతుంది. సమస్య ఎక్కడుందో పరిష్కారం అక్కడే దొరుకుతుంది. మేలు చేసిన వానికి కీడు చేయరాదు, కూడుబెట్టిన వారిని కూలద్రోయరాదు, విద్య నేర్పిన వారిని వెక్కిరించరాదు, ఉపకారికి అపకారం చేయరాదు. చూడండి మరొకసారి గుర్తుంచుకోండి. మేలు చేసిన వానికి కీడు చేయువాడు, కూడుబెట్టిన వారిని కూలద్రోయువాడు, విద్య నేర్పిన వారిని వెక్కిరించువాడు, ఉపకారికి అపకారం చేయువాడు పరమమూర్ఖుడు, పరమ రాక్షసుడు. అపకారికైనా ఉపకారం చేయువాడు ఉత్తముడు. డబ్బుంటే దూరపు బంధువులు దగ్గరైతారు, లేకుంటే దూరమవుతారు. ఇదే నేటి కాల పరిస్థితిరా. నీలోని మంచిని ఇతరులు గుర్తించాలని అభిలషిస్తావు. నువ్వు అభిలషిస్తావు. ఇతరుల మంచిని కూడా గుర్తించుటకు ప్రయత్నించు. కాబట్టి ఈ సూక్తులందరికీ స్ఫూర్తించుగాక. సమయం పూర్తయినది. మంగళహారతితో శాంతి మంత్రాలతో ఈ కార్యక్రమం పరిసమాప్తి చేసుకుందాము. ఈ సూక్తి సుధా కార్యక్రమాన్ని. శంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ 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 ఓం. హరి ఓం. తత్సద్బ్రహ్మార్పణమస్తు. జై బలో శ్రీ సద్గురు మహారాజ్ की జై. జై శ్రీరామ వాసుదేవ. శ్రీరామ వాసుదేవ వాసుదేవ. సర్వే జనాః సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉందురుగాక. అందుకు సర్వేశ్వరుడు సహకరించుగాక. ఓం శాంతి.